హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ బిఫోర్ దట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మళ్ళీ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది క్లయింట్స్ అనేది మిస్ గైడెన్స్లో వెళ్తున్నారు. అంటే మిస్ గైడెన్స్ అంటే సో ఎలివేషన్ అనేది ఫైనల్ లాస్ట్లో కదా, మళ్ళీ అప్పుడు చేయించుకుంటాం, ఇప్పుడు అవసరం లేదనుకుంటారు. కానీ బిఫోర్ కన్స్ట్రక్షన్ అంటే స్లాబ్స్ వేసే ముందే మనకి ఎలివేషన్ చేయించుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పాను కూడా. సో మంచి కాన్సెప్ట్ వస్తుంది, మనకు సేమ్ మెటీరియల్ సేమ్ లేబరే పడుతుంది. మీకు జనరల్గా చాలామంది క్లయింట్స్ ఏం ఆలోచిస్తున్నట్టు ఇంకో విషయం ఏంటంటే ఎలివేషన్కి ఏం ఫీజు ఇస్తాము, మేస్త్రితో చేంజ్ చేసుకుంటాం అనుకుంటారు. ఒక మేస్త్రి నాలెడ్జ్కి, ఒక ఆర్కిటెక్ట్, ఒక ఇంజనీర్ నాలెడ్జ్కి డిఫరెన్షియేషన్ ఉంటుంది కదండి. ఒక ఆర్ఎంపీ డాక్టర్కి, ఒక మంచి ఎడ్యుకేషన్ డాక్టర్కి తేడా ఉండదు. సో అలాగే ఉంటుందన్నమాట. సో మేస్త్రితో చేయించుకున్నది ఒక 10,000కి, 20,000కి, 30,000కి చూసుకునేసి మేస్త్రితో కాన్సెప్ట్ చేయించుకుంటే అవుట్లుక్ ఏమీ రాదు. సో తను ఆలోచించకండి. ఒక మంచి ఆర్కిటెక్ట్ దగ్గరికి లేదా ఒక మంచి ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి ఎలివేషన్ చేయించుకోండి. అప్పుడే మీ బిల్డింగ్ అవుట్పుట్ బాగా వస్తుంటుంది. ఒక 10,000కి, 20,000కి చూడకండి. చాలామంది అక్కడ మేస్త్రీలకి, వేస్ట్ ఆఫ్ మెటీరియల్కి చాలా డబ్బు పోగొట్టుకుంటారు. డిజైన్ కాన్సెప్ట్కి, ఇంజనీర్స్కి ఇవ్వడానికి మాత్రం చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఒక క్రోర్స్లో ఇల్లు కట్టుకుంటున్నప్పుడు దానికి తగ్గ వాల్యూ ఒక 20,000 ఇచ్చి డిజైనర్స్ చేయించుకోవడానికి ఎందుకు వెనుకాడుతుంటారు? సో చాలామంది క్లయింట్స్ని చూస్తున్నాను నేను. సో ఆఫ్టర్ దట్ అనేది అది అవుట్పుట్ సరిగానే ఉండదన్నమాట. సో దాన్ని వెనకాడుగు వేసుకోకండి. ఇంకోటి ఇంటి వర్కింగ్ ప్లాన్ అనమాట, విత్ ఫర్నిచర్ వేయించుకోండి. ఏంటంటే ప్రతి ఒక్కటి ఇంట్లో నేరుగా ఇప్పుడు కిచెన్ కూడా స్క్వేర్ కన్నా రెక్టాంగులర్ బాగుంటుంది. హాలు కూడా అంతే. ప్రతి ఒక్కటి మనకు రెక్టాంగులర్, చాలామంది స్క్వేర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. స్క్వేర్ అనేది అస్సలు సూటబుల్ కాదు ఫర్నిచర్స్కి. వేస్ట్ ఆఫ్ మొత్తం చాలా ల్యాండ్ వేస్ట్ అయిపోతుంటుంది. సో ఫర్నిచర్, పాత్వే, డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత కన్వీనియన్స్, ఇవన్నీ కూడా చూసుకొని వర్కింగ్ ప్లాన్ చేయించుకోండి. ఎలివేషన్ కూడా స్టార్టింగ్లోనే చేయించుకోండి. ఇది ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు, కానీ నేను రీచ్ అవ్వాలని నేను ట్రై చేస్తున్నాను. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటీరియల్స్ అన్న మీరు పెండింగ్ పెట్టండి. ఏంటంటే ఇంటీరియల్స్ మళ్ళీ మనం రీమోడలింగ్ చేసుకోవచ్చు. వుడ్ తీసి పక్కన పడేసి కొత్త వుడ్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎలివేషన్ అనేది ఒక్కసారి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఇంకా ఆ బిల్డింగ్ లైఫ్ అంతా అదే ఉంటుంది. జస్ట్ కలర్స్ మార్చుకోగలుగుతారు. కాబట్టి మంచి కాన్సెప్ట్ చేసుకోండి. ఇంకోటి ఇంటీరియర్ వాల్స్ కూడా మళ్ళీ చేంజ్ చేసుకోలేరు. కాబట్టి బిఫోర్ దట్ బాగా ఆలోచించుకొని మంచి ఆర్కిటెక్ట్, మంచి ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి. ఈ మేస్త్రీలకి అనేది కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ డిజైన్ నాలెడ్జ్ ఉండదు కదా. అది ఎందుకు ఆలోచించారు చాలామంది క్లయింట్స్? అంటే మొత్తం ప్లాన్, మొత్తం డిజైన్స్ మొత్తం కలిపి ఒక 50,000 అవుతుందా? దానికోసం అన్ని క్రోర్స్లో కట్టే కన్స్ట్రక్షన్ని ఎందుకు డ్యామేజ్ చేసుకుంటారు? సో నేనైతే ఇది రీచ్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? కానీ నేను ఇచ్చే సలహా మాత్రము బిఫోర్ దట్ ఫర్నిచర్ ప్లాన్, ఎలివేషన్స్ మాత్రం కంపల్సరీగా చేసుకోండి. ఇంకొకటి ముఖ్యమైన విషయము, అట్లీస్ట్ 5 ఫ్లోర్స్కి స్టీల్ డిజైన్ చేయించుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ ఫర్దర్ ఫ్లోర్స్కి వెళ్ళే చాయిస్ ఉంటుంది. మళ్ళీ మీరు దానికి మళ్ళీ రాడ్స్ వేసుకోలేరు కదా. సో కాబట్టి 5 ఫ్లోర్స్ ఎలిజిబిలిటీ ఉండే విధంగా కన్స్ట్రక్షన్ స్టీల్ చేయించుకోండి. ఎలివేషన్ బిఫోర్ దట్ చేయించుకోండి. బిఫోర్ దట్ వర్కింగ్ ప్లాన్ విత్ ఫర్నిచర్ చేయించుకోండి. ఈ 3 చాలా 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 ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, మీకు రీచ్ అవ్వాలని నేను ట్రై చేస్తున్నాను. మీకోసం ఈ వీడియో చేసినందుకు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.